ఇప్పుడు స్పీకర్ సార్ గౌరవ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వారు మాట్లాడేటప్పుడు అదే మాట్లాడిన జీవన్ రెడ్డి గారు ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా అదే సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్లో లేదా మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మీరు ఏదో బలవంతంగా భూసేకరణ చేసినారు, మీరు దీన్ని అడ్డుకున్నారు అంటే ఒక పోలీసులను పెట్టి చేస్తున్నారు అనే ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు వీళ్ళ ఎక్కడైతే దీక్ష చేసినారో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏటిగడ్డ కిష్టాపూర్లో వీళ్ళు ధర్నాలు చేసినరో దీక్షలు చేసినరో ఆ దీక్షా శిబిరంలోనే గ్రామం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అక్కడే యునానిమస్ గా రిజిస్ట్రేషన్ చేసినాం. మేము ఎక్కడో బలవంతం చేయలే. ఫామ్ 1 ఫామ్ 2 రైతులు స్వచ్ఛందంగా ఫామ్ 1 ఫామ్ 2 దరఖాస్తులు ఇచ్చిన తర్వాత పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టించినాయి, మేము స్వచ్ఛందంగా భూమి ఇస్తామని వారందరూ కూడా ముందుకొస్తే అదే దీక్షా శిబిరంలో ఇవాళ రిజిస్ట్రేషన్ చేసినాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్ని కేసులు వేసిండ్రు అధ్యక్ష? ఇవాళ ఈ జీవో 123 మీద ఇప్పటిదాకా వేసినటువంటి కేసులు హైకోర్టులో 30 కేసులు వేసిండ్రు అధ్యక్ష. ఎవరు వేసిండ్రు అధ్యక్ష ఈ కేసులు? ఈ దేనికోసం వేసిండ్రు అధ్యక్ష ఈ కేసులు? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భూసేకరణ జరగద్దు. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టి చెప్తా ఉండండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం పోతిరెడ్డిపాళ్ళు పులిచింతలు యుద్ధ ప్రాతిపదికన జరిగినాయి కానీ మన ప్రాజెక్టులు పూర్తి కాలే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇవాళ ఈ కేసులు ఎవరు వేసిందంటే అధ్యక్ష ఒక్కసారి ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పాలమూరు ప్రాజెక్టు మీద కోర్టుకు పోయింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దేవరకద్ర అభ్యర్థి బి పవన్ కుమార్ గారు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఇలా కోర్టుకు పోయింది అధ్యక్ష. అధ్యక్ష పాలమూరు ప్రాజెక్టు మీద కోర్టుకు పోయింది ఇంకోరు ఎవరు అధ్యక్ష? కొల్లాపూర్లో మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కోర్టుకు పోయింది ఎవరు అధ్యక్ష? మా మంత్రి గారు కేటీఆర్ గారి మీద పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు ఇలా కోర్టుకు పోయింది అధ్యక్ష. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష ఈ కేసులు పోతే పోయింది కోర్టుకు. ఆ పోయింది కూడా ఎట్లుందంటే ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు వీళ్ళ ప్రేమ ఏ పార్టీదో నాకు అర్థమైతలేదు. తెలంగాణ రైతుల మీద ఎందుకు ఇంత కక్ష అండి మీకు? 1 కోటి ఎకరాల మాగానిగా మా తెలంగాణ మారాలని ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి ఈ ప్రాంతం ఈ తెలంగాణ అంతా సశశామలం కావాలని చూస్తుంటే వీళ్ళ ప్రయత్నం అధ్యక్ష వీళ్ళు కోర్టుల్లో కేసులు వేసిన అధ్యక్ష. ఆ కేసులు ఎవరు వేసిండ్రు? ఇప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిండ్రు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్. అంటే మేము బలవంతంగా చేసినామని తప్పుడు సమాచారం పోతుంది అధ్యక్ష. ఈ కేసులు వేసింది అధ్యక్ష రిట్ పిటిషన్ నంబర్ 25036 అధ్యక్ష 2016లో అధ్యక్ష వీళ్ళు ఉన్నదే చెప్తుండండి కొద్ది ఉండండి. మాసాల సత్యనారాయణ అధ్యక్ష మాసాల సత్యనారాయణ చనిపోయింది 13 డిసెంబర్ 2015 అధ్యక్ష. ఆయన చనిపోయింది 13 డిసెంబర్ 2015 అయితే వీళ్ళు హైకోర్టులో కేసు వేసింది 23/8/2016. ఇవన్నీ దిగొచ్చిండా? ఈ చనిపోయిన మనిషి ఏడికేలు వచ్చిండు, ఎట్లా సంతకం పెట్టిండు, ఈ కేకే మహేందర్ రెడ్డి కోర్టులో కేసు ఎట్లా వేసిండో ఇవాళ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. మినిస్టర్ గారు ఇంకోటి అధ్యక్ష మాసాల రామచంద్ర అధ్యక్ష ఈయన చనిపోయింది 1 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. ఈయన చనిపోయింది 1 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. మరి కేసు 2016లో వేస్తారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష సర్వే నంబర్ 350 బాస శ్రీనివాస్ కుంట మల్లయ్య అధ్యక్ష చనిపోయినటువంటి మనుషుల మీద కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో కేసులు వేసి ఈ ప్రాజెక్టులు అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్రతో వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అధ్యక్ష. ఇలాంటి ప్రయత్నాలను ఆపడం కోసం ఇలాంటి వ్యక్తులు ఇలాంటి దుష్ట శక్తులు ఈ రాష్ట్రం అభివృద్ధి కావడం ఇష్టం లేక
ఈ ప్రాంతంలో రైతుల కష్టాలు పోవాలి, ఈ ప్రాంతం 1 కోటి ఎకరాల మాగానిగా ఈ తెలంగాణ కావాలి, కృష్ణా గోదావరి నదులలో తెలంగాణ వాటా సాధించుకోవాలని ఇలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఈ రకంగా కోర్టుల్లో కేసులు వేసి లీగల్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ చనిపోయిన వాళ్ళ మీద కేసులు, కొంతమంది అయితే అధ్యక్ష వాళ్ళు ఈ రాష్ట్రంలోనే లేరు, అధ్యక్ష. వాళ్ళు దుబాయ్కి పోయింది అధ్యక్ష. ఎప్పుడో 3 ఏళ్ల కింద దుబాయ్కి పోతే వేలు ముద్రలు పెట్టి వాళ్ళ పేరు మీద కేసులు వేసి ఇవాళ పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. దయచేసి మేము మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, వాళ్ళని కోరేది ఒకటే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీని. మేము ఎందుకంటే రాజకీయాలు ముఖ్యం కాదు, నేను చెప్తా సార్, రాజకీయాలు ముఖ్యం కాదు సార్. ఇవాళ తెలంగాణ కోసం చావు కోసం కూడా సిద్ధపడి పోరాడి ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది అధ్యక్ష. ఇవాళ ఇక్కడ ఉన్నది తెలంగాణ ఉద్యమకారులే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు తప్ప తెలంగాణ ద్రోహులు ఇవాళ ప్రభుత్వంలో లేరు అధ్యక్ష. ఇవాళ మాకుంటది ప్రేమ ఈ రైతుల పట్ల, ఈ రాష్ట్రం పట్ల తప్ప ఇంకెవరికో ఉండదు అధ్యక్ష. ఇవాళ మేము ఏం తెచ్చినా మెరుగైన నష్టపరిహారం ఇచ్చే విధంగానే చేస్తున్నాం తప్ప ₹1 కూడా తక్కువ రాదు అధ్యక్ష. దయచేసి నేను వారందరినీ కూడా నేను కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వ ఉద్దేశం వల్ల కూడా ప్రాజెక్టులు వేగంగా కావాలి. తెలంగాణ వచ్చినాకనన్నా మా రైతుల ఆత్మహత్యలు ఆగాలి, మా రైతుల వలసలు ఆగాలి, మా రైతుల ఆకలి చావులు ఆగాలని ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం తన్లాడుతుందే తప్ప ఏ ఒక్కరికో నష్టం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము యాక్ట్ కింద కూడా చేసినాం అధ్యక్ష. దాదాపు ఇప్పటికీ 5,000 ఎకరాలు 2013 యాక్ట్ కింద ఈ రాష్ట్రంలో భూసేకరణ చేసినాం, అంతకు పైబడి చేసినాం. ఎవరైతే స్వచ్ఛందంగా 123 జీవో కింద వస్తున్నారో వారికేమో 123 కింద చేసినాము, వద్దన్నోళ్ళకు మేము యాక్ట్ కింద చేసినాం అధ్యక్ష. సో మేము రెండింటికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ బలవంతం లేనే లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చిందో వారికి మాత్రమే 123 కింద చేసినాం అని వారికి తెలియజేసినాం అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?